ఇక వివరాలు చూసినట్లయితే మాజీ ఎంపీ బుట్టా రేణుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ టికెట్పై అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకను అధిష్టానం విజయవాడకు పిలిపించింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని మాచాని వెంకటేష్ను వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. మాచాని వెంకటేష్ నియామకంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. బుట్టా రేణుకతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కూడా విజయవాడకు పిలిపించారు. మాచాని వెంకటేష్పై వస్తున్న వ్యతిరేకతతో బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఖలీల్ తాజా సమాచారం అందిస్తారు. ఖలీల్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గ టికెట్పై వైసీపీ అధిష్టానం తర్జన పడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవుని కాదని మాచాని వెంకటేష్ ను సమన్వయకర్తగా నియమించడంతో ఎమ్మెల్యే వర్గం ఏదైతే ఉందో ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మరొకసారి సర్వే నిర్వహించిన వైసీపీ అధిష్టానము అక్కడ మాచాని వెంకటేష్ కు పూర్తిగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరోసారి పునరాలోచన పడిందని చెప్పొచ్చు వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ ఎంపీ బుట్టా రేణుకను విజయవాడకు పిలిపించడం జరిగింది. ఆమెతో పాటు మా సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవుడితో అదేవిధంగా చెన్నకేశవుడి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఉందో సీఎంతో అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మాచాని వెంకటేష్ కు వస్తున్న వ్యతిరేకతను తీసుకుని బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు టికెట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వచ్చేసి బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే తాను సహకరించేది లేదని చెప్పేసి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరొకసారి ఏదైతే ఉందో చెన్నకేశవుడితో సీఎం ఆఫీస్ నుంచి భేటీ రావడంతో ఈ నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అదేవిధంగా వచ్చేసి వైసీరీత్యా కాస్త ఏదైతే చెన్నకేశవుడికి కూడా పక్కన పెట్టేసి బుట్టా రేణుకను గెలిపించే బాధ్యతను కూడా ఆయనకు అప్పచెప్పే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఎమ్మిగనూరు టికెట్ పై వైసీపీ అధిష్టానము మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.